చార్మి, ఇలియానా, అర్చన, విద్యా బాలన్, దీపికా పడుకునే, మరియు అలాగే అమితాబ్ బచ్చన్, గోవిందా, మైక్ టైసన్, బిల్ క్లింటన్, జాకీ చాన్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, జడేజా, తమ అభినందనల్ని తెలియపరిచారు. అమెరికాలో వాషింగ్టన్, ఇండియాలో బాంబే, హైదరాబాద్, కొచ్చిన్, జైపూర్, నాగ్పూర్, షోలాపూర్, కాకినాడ, భీమవరం, అద్దంకి, చీరాల నుండి వివిధ రంగాల్లో చేయి తిరిగిన వారు కదలి వచ్చారు. అలాగే హైదరాబాదులో వివిధ ప్రాంతాలైన పంజాగుట్ట, నెక్లెస్ రోడ్, దిల్సుఖ్ నగర్, వికారాబాద్, కూకట్పల్లి, దోమలగూడ నుండి వచ్చిన మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని చూసి కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖులందరికీ జ్ఞాపికలు పంపిణీ చేశారు. ఈ మధ్యన ఎయిడ్స్ పై జరిగిన సభలో నటప్రపూర్ణ మోహన్ బాబు గారు పాల్గొన్నారు. ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకు ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమీ చెయ్యకూడదు అని సమాధానమిచ్చారు. క్రీడా వార్తలు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ గేమ్స్లో గెలిచిన వారందరూ కప్పులు తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఓడిన వారందరూ సాసర్లు తీసుకొని ఇంటికి వెళ్ళారు. వాతావరణ వార్తలు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భారీ వాయుగుండం వల్ల భయపడుతున్న ప్రజలకు అది హిందూ మహాసముద్రం కాబట్టి క్రిస్టియన్స్ ఎవరూ భయపడక్కర్లేదు, ఏమీ కాదు అని కేఏ పాల్ హామీ ఇచ్చారు. ఈ వార్తలు రేపు ఇదే టైంకి తిరిగి ప్రసారం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ఇప్పుడే ముగిశాయి. రవి ఏమంటున్నారు ప్రేక్షకులందరూ కూడా?
ప్రేక్షకులు గట్టిగా చప్పళ్ళతో వా సునీల్ గారు అంటున్నారు. గట్టిగా చప్పళ్ళండి మా సునీల్ గారికి. అభినందనలు తెలియజెప్పారు సునీల్ గారు. ఇవాళ మనకి కామెడీ వార్తల్ని అందించారు. రేపు ఇంకొక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో సిద్ధమవుతున్నారు. సో రేపటి తానా కూడా మిస్ అవ్వకుండా రండి, మీరందరూ వస్తారని మాకు తెలుసు. ఇక ఇవాళ ఈ తానా సభలకి విచ్చేసినటువంటి ద గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ గారికి ఫెలిసిటేషన్. ప్రెసిడెంట్ సతీష్ వేమన గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు ప్లీజ్ ఎస్కాట్ అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్ Kapil Dev sir, onto the dais please. Yes, andariki gurtuntadi 1983, the pride of Indian cricket, the pride of India, one of the greatest sportsmen India has ever produced. Let's welcome on stage Sir Kapil Dev. Mr. Kapil Dev captained the Indian cricket team that won the 1983 Cricket World Cup. He was India's national cricket coach between the October 1999 and August 2000. Mr. Kapil Dev, it's a great honor to have you here for the Thana 22nd conference. Requesting the President, Mr. Satish Vemna, to kindly felicitate Mr. Kapil Dev. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నటువంటి క్రికెటర్స్ అందరికీ ఐఎమ్ ష్యూర్ మిస్టర్ కపిల్ దేవ్ హస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అబ్సల్యూట్లీ. అండ్ ఇండియాలో కానీ ఎక్కడికైనా అండ్ కంట్రీ వైజ్ మనం క్రికెట్ కి ఫ్యాన్స్ ఉన్నాము అంటే ఎక్కడో కపిల్ దేవ్ గారు ఆడిన ఇన్నింగ్స్, కపిల్ దేవ్ గారు క్రికెట్ మీద చూపించిన ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. I'm really delighted, happy and humble standing in front of you. First of all, I never ever expected so many people in this hall, and you people had made us proud. I think wonderful to see your community have done so well. I always believe the people who come out, they must be having more love than what we have back home. You love your country. I know you miss them. That's why all these things happening. But more important is you take that much more time to look after the people back home who are not so privileged. So I like to clap for you, or you can clap for yourself. I must say, Thana, a great organization which started almost 44 years back. I think any organization, when it starts, it's very difficult. Now I think the people are involved with the organization. And I have all the love and affection for the organization. Not those people who have on the front row. I see the people who at the back in the office who have worked so hard to have a function like this. Yes, you can clap for them. Not for me. It makes no difference. But it does make a lot of difference, people who are working so hard to organize as big as this function. Only one thing I'll say, I'm not a politician, I'm not an actor, a sportsman don't like to talk too much. First of all, you must remember
there is called India, Bharat. That is important. That's give you the recognition, that's give me the recognition. We can come from a different part of the country, but the country is more important than the state. So I love my country, and I hope you all love your country too. Which is your country? No, I don't know. Is America is your country or back home India is your country? You have to pick. But I must say, and I like to congratulate those people who work so hard and look after the people who are back home who are not so privileged. Once again, thank you very much inviting me, and well done to the organization who is doing so well and putting people here at one hall, so many people, unbelievable. I have no words, but I can say that you must be amazing people. You are come here on this day when it's totally holiday, and you come here to spend a time for an organization. Last word, I love those people who give 5% of their love, affection, money to those people who are not so privileged. So keep up the same spirit. Look after your people. A lot of people have taken a lot of pain for you to reach at this place. So remember that. Always keep in the mind, thanks to those people who work for you to make you reach here and done so well. Well done to your community. Congratulations for extraordinary work, what you are doing here, and we get respect on your name. All the best, good luck, and love you all. Can you bring the bat? Now we have a small surprise. There's a bat signed by Kapil Dev ji. Let's do a small auction. We have only 60 seconds. Oh, wow. This bat signed by Kapil Dev ji. We have only 60 seconds. Anybody in the audience? This is the bat signed by Kapil Dev ji. This is the auction. We are auctioning. Open it up. It's $1,000. Ash Bodulari. $5,000 Ravi Mandalapu Foundation Trustee. Okay, Kapil garu adugutunnaru, Satish garu, where will this money go? Tana Foundation, charity. It's clear. Tana, in this over 42 years, we have spent about $100 million, 700 crores to the charity, to the cancer patients, to the Basantharan Cancer Hospital. Pure charity. And any $5,000 next. Anybody? $20,000. Vidya Garapati, come here. Vidya Garapati, $20,000. This money go to Tana charity. Anybody on the floor? We have 30 seconds. $20,000. Okatosari. Vidya Garapati, $20,000. Is Ram Chaudhary here? Is Rajnikant Gangavarapu here? Anybody? Malla Reddy garu? $20,000. Anybody? Yash. Going once. Satya. Anybody? Ram Chaudhary, where is Ram Chaudhary? Rajnikant Gangavarapu. Gautam Amarnani. Come on, Ravi Mandalapu. Is ready, it's going away. Come on. 20,000 Ravi Mandalapu, you can do it. Let's do it, Ravi. Come on. $25,000, Ravi Mandalapu, Tana Foundation Trustee. $25,000. $1. How much? 25,001. $25,000 plus $1. మీరు చాలా తెలివైన వాళ్ళు. Anybody? We have 10 seconds. ఒక పావులా పెంచండి ఎవరైనా. Rajnikant Gangavarapu. Rajnikant Gangavarapu, where are you? Okay, $20,000, $25,000 plus $1. Going once. Going twice. Anybody? Naran Chaudhary garu.
Just okay, done. Vidya Garapati. Hey, give him a big round of applause. $25,000 and $1. Thank you. $25,001 కి కపిల్ దేవ్ గారు సైన్ చేసినటువంటి ఆ స్పెషల్ బ్యాట్ ని సొంతం చేసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. And This all money this go money- to Dana charity. Thank you Yes. so much, Kapil Dev ji. That's the power of your signature. That is the power of your signature. Thank you so much, sir. Thank you. We're all eagerly waiting for the biopic Ranveer Singh 83 on the life of Kapil Dev sir. Eagerly waiting to know more about you. Thank you, sir. Thank you. A big round of applause and to the greatest cricketer, Shri Kapil Dev garu. Thank you so much, sir. రవి Ha. ఇందాక బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. Hearty welcome to Brahmanandam garu. Gatiga cheppandi. One of our favorite comedian. Hearty welcome, sir. Mike again? Nice meeting you. Nice meeting you. Oh. తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 44 ఇయర్స్ 44 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు శిరస్సు వచ్చి చేసుకుంటున్నా. మన ఇంట్లోకి 2-3 వస్తేనే చుట్టాలు చాలా టెన్షన్ పడిపోతాం. ఓ చిన్న పెళ్లి చేయాలంటేనే చాలా టెన్షన్ పడిపోతాం. ఇంతమంది అతిరథ మహారథులైనటువంటి ఎంతోమంది కళాకారుల్ని, ఎంతోమంది సాహితీవేత్తల్ని, ఎంతోమంది సినిమా యాక్టర్స్ని, స్పోర్ట్స్ మెన్ని పిలిచి గౌరవించి వాళ్ళకి సన్మానాలు చేసి, అంతకంటే ముందు ఇప్పటి వరకు చేసినటువంటి చిన్నారి పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని రోజులుగా వాళ్ళు ఎంత రిహార్సల్స్ చేసుకున్నారో ఈ రోజు కోసం వాళ్ళు చేసినటువంటి ఆ పిల్లల యొక్క కష్టాలు ఇవన్నీ చూస్తుంటే ఈ తానా అనేది ఎందుకింత ఫ్లరిష్ అవుతుందంటే ఇందరి కష్టం కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందని నేను భావిస్తున్నాను. తర్వాత పేరున నేను చెప్పలేనేమో, ఇదిగో వీళ్ళది ఇలా జరిగింది, వాడు ఇలా జరిగిందని, ఆయన ఇలా చేశారు, ఈయన ఇలా చేశారని నేను చెప్పలేనేమో, కానీ బట్ ఇది ఒక సమిష్టి కృషి, అందరూ కలిసి చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత మొట్టమొదటి నేను చూసింది లోగో డిజైన్ చేసినటువంటి తానా ప్రముఖులకి సిన్సియర్గా అభినందించాలి, నమస్కరించాలి. ఎందుకంటే అందులో అమెరికా వైట్ హౌస్, అమెరికన్ ఫ్లాగ్ అండ్ ఇండియన్ ఫ్లాగ్, తెలంగాణ సింబల్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సింబల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇండియా అండ్ అమెరికా కలిసి ఒక చోట ఏర్పరిచినటువంటి ఆ ఎంబ్లం తయారు చేసిన వాళ్ళు ఎవరో వారికి సిన్సియర్గా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీని వెనకాల ఇందాక సతీష్ వేమర గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఆ పక్కన 2 గీతలు ఉన్నాయి, అవి ఏమిటో మీరు చెప్పగలరా అన్నారు. ఇంతవరకు చెప్పగలిగాను కానీ మిగతా విషయం నాకు తెలియదండి అన్నాను. అంటే అవి కృష్ణా గోదావరి నదులండి అని చెప్పారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇటువంటిది ఇంత ఒక్కొక్క ఏ పని చేసినా ఆ పని వెనకాల వాళ్ళు చేసినటువంటి కృషి క్లియర్గా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు నిజంగా చాలా 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 ఆనందకరమైనటువంటి విషయం. ఇదిగో ఎదురుగా హీరో సుమన్ గారు,
జయప్రకాష్ రెడ్డి గారు, ఇంకా అనేక ప్రముఖులు, రసమై బాలకృష్ణ గారు, ఆయన మనిషి ఇంతే ఉంటాడు, రంగస్థలం మీద కూర్చొని తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలిగినటువంటి గొప్పవాళ్ళు ఎంతోమంది ఇక్కడ వీళ్ళందరూ రావటం, వీళ్ళొచ్చి మీ ముందు ముఖ్యంగా మా కమెడియన్స్ గురించి ఒక ముక్క చెప్పాలి. మీకేముంది, మైక్ తీసుకుని ఏదేదో మాట్లాడేస్తారు. రవి ఉన్నాడు, వాడేదో కౌంటర్ ఇస్తాడు. మీరు చక్కగా మీ కార్యక్రమం, మీరు ఇద్దరు ఉంటారు కాబట్టి పర్వాలేదు. దిక్కుమాల వాళ్ళలాగా ఒక్కడే ఇక్కడ ఉండి మాట్లాడాలంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. ముఖ్యంగా కమెడియన్స్ వాళ్ళు ఏం చేసైనా సరే మిమ్మల్ని నవ్వించాలి. ఎన్నాళ్ళు ప్రిపేర్ అవుతారో తెలుసండి. మీరేమో నవ్వరు, నవ్వించడానికి చచ్చే ప్రయత్నం చేస్తుంటాడు ఇతను. అది ఒకసారి ఊహించండి, అది ఎంత కష్టం. స్టేజ్ మీద ఏదో చెప్తే నవ్వుతారులే అని ఎక్స్పెక్టేషన్ తోటి వాళ్ళు ఎవరో కూడా నవ్వకుండా ఉంటారులే అని మనం అనుకుంటే, ఎవ్వరు ఒక్కళ్ళు కూడా నవ్వకపోతే వచ్చే కష్టం ఏంటి అనే బాధ ఒక్కోసారి చూస్తుంటే కమెడియన్ కనిపిస్తుంది. కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ అంటాడు. అంటే కామెడీ ఎట్లా పుడుతుందంటే భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి పుడుతుంది కామెడీ అంటారు. అదేలాగండి, బాధలో నుంచి కామెడీ ఎట్లా వస్తుందని మీరందరూ అనుకోవచ్చు. బాధలో నుంచి కామెడీ ఎట్లా వస్తుందంటే, మనకి రోడ్డు మీద నడుస్తూ వెళ్ళామనుకోండి, కాలికి దెబ్బ తగులుతుంది. వెంటనే అబ్బా అని బాధపడిపోయి గబ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకుని దానికి కాలు కట్టి 2 రోజులు అలా కుంటుకుంటూ నడుస్తుంటాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే తగిలింది అనుకోండి, మొన్నటి కంటే ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతాడు. అబ్బా ఏంట్రా బాబు ఇక్కడే తగిలిందని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కట్టు విప్పదీసి మళ్ళీ కట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి 5 సార్లు 6 సార్లు తగిలింది అనుకోండి, 7వసారి బాధపడ్డు దెబ్బ తగలగానే 7వసారి ఏంటోనండి, ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇప్పుడు ఇక్కడే తగులుద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్తానండి, డాక్టర్ దగ్గరికి ఏముంది అదే తగ్గిపోతులేండి అంటాడు. అలాగా అంత బాధపడిపోయిన తర్వాత దానంతటి అదే నవ్వు పుట్టుకొస్తుందేమో అనిపిస్తుంది. అందుకని అటువంటి నవ్వు, ఎందుకంటే మీరు సర్కస్లో సింహాల్ని, పులుల్ని, ఏనుగుల్ని చూసినప్పుడు మనకి ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఒక అడ్మిరేషన్ కనిపిస్తుంది. అదే సర్కస్లో బఫూనో, కోతినో చూసినప్పుడు అందరూ చిన్నపిల్లల్లాగా ఎగిరి గంతేస్తారు. అది ఎందుకు సాధ్యపడుతుందంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ది పబ్లిక్. అది పబ్లిక్ తోటి, మనుషులతోటి ఎక్కువ సన్నిహితంగా ఉండగలిగింది కాబట్టి అలా అనిపిస్తుంది. కమెడియన్ కూడా అంతే, కమెడియన్ జీవితం కూడా అంతే. కాబట్టి మీరందరూ ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు ఏదైనా కమెడియన్స్ చేసినా మీరు క్షమించి వారిని వదిలేయాలి. అది నా చిన్న మనవి. ఇంకో పాయింట్ ఏంటంటే, కమెడియన్ లానే కాకుండా ఇప్పుడు మా ఎదురుగా కూర్చున్నారు జయప్రకాష్ రెడ్డి గారు, సింగిల్ మ్యాన్ షో. ఆయన ఒక్కడే స్టేజ్ మీద 2 గంటల ప్రోగ్రాం చేసి ఒక అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. అందరూ కలిసి ఆయన అలాగే చూస్తూ ఉండిపోతాం తప్ప రెప్పవాల్చకుండా లేచి బయటికి వెళ్దాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చేయగలిగిన సత్తా ఉన్న నటుడు జయప్రకాష్ రెడ్డి. ఇటువంటి నటీనటులందరూ, ఇందాక సునీల్ వచ్చి వార్తలు చదివి వెళ్ళాడు. అది ఎంత కష్టతరమైన విషయం అంటే, ఒక పక్కన అతను చదువుతుంటాడు, దానికి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అతను ఏదైనా పొరపాటును మర్చిపోయాడు అనుకోండి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దుర్యోధనుడు, భీముడు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏదో ఒక నాటకం వేస్తున్నారు. నాటకం వేస్తుంటే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఒక చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భీముడు, ఛీ ఓ గదాదండమా, ఈ గదాదండము చే నా తలను 2 వయ్యలు చేసుకునేదే కాక అని గదెత్తుకుని నెత్తి మీద కొట్టుకోవాలి. ధర్మరాజు వెళ్ళి శాంతించు భీమసేన అనాలి. వీడు కొట్టుకోడు, వాడు మర్చిపోయాడు. ధర్మరాజు వచ్చేసి శాంతించు భీమసేన అనబోతే ఎంతసేపు ఇట్లాగా ఈ గదాదండం వచ్చే, ఈ గదాదండం వచ్చే, ఈ గదా అంటున్నాడు కానీ వాడు రాడు. అప్పుడు ధర్మరాజు గబుక్కుని వచ్చి,
శాంతించు భీమసేన. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇది ఎన్ని నాటకాలు వేసాం మనం ఇప్పటి వరకు? ఒక్కరోజైనా సరే ఈ కాసేపు నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవా అని తిట్టుకున్నప్పుడు అప్పుడు ఆర్టిస్ట్ పడే బాధ ఎలా ఉంటుంది? అది చాలా మంది ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటిలో మిస్ అయ్యి ఇన్ని తిప్పలు ఇక్కడ పడి మిమ్మల్ని నవ్వించడానికో మిమ్మల్ని ఆనందపరచడానికో వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఏదో అలా చెప్తుంటారు, దానికి సంత అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి ఎంతో మంది కళాకారుల్ని కవుల్ని సన్మానించినటువంటి ఈ తానా సంస్థకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే చిన్న పిల్లలు, పాపం ఇంతంత పిల్లలు, వాళ్ళు మీరా ఎప్పుడో 5 గంటలకి 4 గంటలకు 3 గంటల నుంచి మేకప్ వేసుకుని వాళ్ళ కార్యక్రమం ఎప్పుడు వస్తుందో వాళ్ళు చేస్తే వాళ్ళందరూ మెచ్చుకుని అవార్డ్స్ ఇస్తే చూడాలని చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ నా గొప్పతనమో లేకపోతే నా ప్రతిభ ప్రదర్శించడానికి ఇక్కడ ఎక్కువ టైం తీసుకోవడం ధర్మం కాదని చెప్పి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సతీష్ వేమన ఇస్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, యాజ్ వెల్ యాజ్ విశ్వప్రసాద్ ఫ్రమ్ సియాటల్. ఆయన వీళ్ళు మిగతా వాళ్ళందరూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పర్టికులర్గా వీళ్ళిద్దరు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. కపుతాను సార్, కపుతాను సార్. కపుతారా? తిరుమల నుంచి తెప్పించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇద్దరం సాలిడ్గా ఉన్నాం కదండి. జుట్టు కూడా మ్యాచ్ అవుతుందంట. ఆహా, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను సుమ ఇలాగే ఉంది. మీ అమ్మగారు స్టార్ మహిళ చూస్తూనే కదా మీకు అన్నం పెట్టేవాళ్ళు. నా మీద ఎప్పుడు ఏం జోక్ అయ్యాలని రెడీగా ఉన్నావు కదా. పాపం నిన్నగాక మన పుట్టాడు రవి. అయ్యో నిన్నగాక మొన్నరా, మరి అప్పుడే వేలేట్ వేసుకుంటావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. ఇక ఆలస్యం చేయకుండా తదుపరి పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాము.